బావా నాకేదో తేడా కొడుతుందిరా. మనం కూడా ప్రొఫెసర్ లాగానేమో. నోరు మూసుకో బాబోయ్. ఎదవా. ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడైతే 3 అవుతుంది. ఇంకో గంట ఉంది బ్రహ్మముహూర్తానికి. ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టడానికి పంతులు ఎక్కడ దొరుకుతాడు బా? ఒరే సీన్గా, బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మముహూర్తం అంటే పొద్దున్న 4ంటికి వస్తుంది. దీనికి ఒరే సీనుగా ఒరే సీనుగా చాలింకా. క్రాంతి, ఇప్పుడేం చేయమంటావు? 4 o'clockకి ఆ విగ్రహాన్ని మనం అనుకున్నట్టుగా టర్న్ చేయాలి, అంతే కదా? యు ఆర్ రైట్. ఇప్పుడు మనం పొజిషన్ చెక్ చేసుకుందాం. గీత, నువ్వేమో నంది విగ్రహం వైపు వెళ్ళు. ఓకే. ఒరే సీను, నువ్వు నాగప్రతిమ వైపు వెళ్ళరా. బాగా ఆలోచించు బా. తప్పదా? తప్పదేంట్రా, పద. తేడా పడ వస్తే రేపు పొద్దున మా ఊళ్ళో నా ప్రతిమ పెట్టేస్తారు. గీత, చెప్పింది గుర్తుందిగా, భయపడకుండా వెళ్ళరా. వెళ్తున్నా. బావు 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 రే నీ అంకవా క్రాంతి. అరే సీను, కరెక్ట్ గా నేను చెప్పినప్పుడే తిప్పాలి, ఓకేనా? అలాగే. అరే సీను, ఇప్పుడు కాదరా ఎదవా, నేను చెప్పినప్పుడు అది తిప్పితే చాలు. సౌండ్ లేట్రా. అరే అవి ఉరుములురా, అక్కుపక్షి. నువ్వు ముందు పద, ఇక్కడి నుంచి దానికి పద. భయపడుతుంటాడు. రా పద. ఏదేమైనా మీ డైరెక్టర్ గారి థాట్ అద్భుతం. ఏ తాటు? అదే సార్, ఆత్మలతో కథలు చెప్పించడం. అయినా అదెలా సాధ్యం సార్? కదా, నేను అదే క్వశ్చన్ అడిగాను. మనందరం కలిసి మన చూపుడు వేలు ఈ కాయిన్ మీద పెట్టి ఆత్మను పిలవాలి. ఆత్మ వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళు చూపుడు వేలు తీసేసినా ఆత్మకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ ఆత్మ వేలు తీసేసిన వాళ్ళతోనే ఉండిపోతుంది.